హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు గురించి అయితే మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు అయితే 3 నుండి 4 ఎకరాల దాకా రైతు బంధు అయితే జమ అయిపోయింది. కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 3 నుంచి 4 కానీ 4 నుండి 5 ఎకరాలు కానీ వాళ్ళకి రైతు బంధు ఎప్పుడు పడుతుంది, ఇంకా వీళ్ళకి ఎంత టైం తీసుకుంటారు, ఇవాళ వచ్చేసి రైతు బంధు అనేది ఎంతమంది ఖాతాల్లో అయితే జమ అయితే కాబోతుంది, ఇంకా ఏ జిల్లా వాళ్ళకి అయితే జమ కాబోతుంది అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి. వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇవాళ వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో అయితే రైతు బంధు అయితే అందుతుంది అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్టయితే రైతుల ఖాతాల్లోకి అయితే ఇవాళ అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి. చూసుకోవచ్చు. 5 ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే రేపు పూర్తని నిన్నైతే మెసేజ్ అయితే రావడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మీడియా మిత్రులతో చిట్ చాట్ చేస్తూ ఇదైతే నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ మనం. రైతులకైతే గుడ్ న్యూస్, రేపే అకౌంట్లోకి రైతు బంధు డబ్బులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు డబ్బులు జమ అనేది నత్తనడకని సాగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. చూసుకోవచ్చు మనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు డబ్బుల జమ అనేది 1 ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే త్వరగా జమ అయినా తర్వాత నుంచి వచ్చి చాలా స్లోగా ఎప్పటి నుంచో అయితే 3 నెలల ప్రక్రియ, ఇప్పటికే చాలా రోజులు అయితే పట్టింది. ఇవాళతో అయితే ఒక కొలిక్ అయితే వచ్చిందని తెలుసుకోవచ్చు. ఇవాళ వచ్చేసి ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల నుంచి 4 ఎకరాల లోపు వరకు అయితే రైతు బంధు సాయం అయితే పంపిణీ పూర్తయినట్లయితే అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ కాని రైతులు చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి అయితే శుభవార్త అయితే చెప్పారు. 5 ఎకరాల వరకు రైతు బంధు నగదు రేపే జమ చేస్తామని మంత్రి పొంగులేటి అయితే అన్నారు. రేపు అంటే నిన్న మెసేజ్ కాబట్టి ఇవాళ అయితే పూర్తి స్థాయిలో అయితే రైతు బంధు అయితే 5 ఎకరాల వరకు అయితే అందరి ఖాతాల్లో అయితే జమ అయితే కాబోతుంది. ఈ విషయం తెలిసి రైతు బంధు సొమ్ము ఇంకా జమ కాని రైతులు అయితే ఆనందపడుతున్నారు. రైతు బంధు పంపిణీ 10 రోజుల్లో పూర్తి చేయాలని రీసెంట్గానే అధికారులు అయితే ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలంటే రేవంత్ రెడ్డి అధికారులకు అయితే స్పష్టం చేశారు. రైతు బంధు కోసం మరో 3,500 కోట్లు అయితే అవసరం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. నిధులు విడుదల చేస్తామని ఆ వెంటనే పంపిణీ కూడా పూర్తి చేయాలని సీఎం చెప్పారు. కానీ అది జరగలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మంత్రి పొంగులేటి చెప్పిన ప్రకటనతో రైతులు ఖుషి అవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ల అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ల అమల్లోకి రావడంతో రైతు బంధు పథకానికి బ్రేకులు పడినట్లే. మళ్ళీ ఎన్నికలు పూర్తయ్యే వరకు రైతు బంధు అయితే మంజూరు చేసే పరిస్థితి ఉండదని అనుకున్న టైంలో ఈ న్యూస్ రైతుల్లో సంబరాలు నింపింది. ఇక్కడ నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 5 ఎకరాల లోపున భూమి ఉన్నవారు 62.34 లక్షల మంది ఉండగా, కాగా ఇప్పటివరకు అయితే 54 లక్షల మంది రైతులకైతే ఖాతాల్లో అయితే జమ అయితే అవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ఇవాళ మనం 10ంటికి బ్యాంకులు ఓపెన్ కాగానే అందరికీ అయితే రైతు బంధు అయితే జమ అయితే కాబోతుంది. మీకు ఇంతవరకు రైతు బంధు జమ అయిందా, జమ కానిదో అయితే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం ద్వారా మీ జిల్లా వాళ్ళకి తెలుస్తుంది. అసలు మీ జిల్లా వాళ్ళకి ఇంతవరకు రైతు బంధు వస్తుందా, రావట్లేదా, ఎంతవరకు వచ్చింది అనేది. మీరైతే తప్పకుండా మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదైతే చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పక కామెంట్ చేయండి. చూసుకోవచ్చు. 10ంటికి అయితే అందరి ఖాతాలో అయితే రెడీగా ఉండండి. మీకైతే 5 ఎకరాలు ఎవరైతే రైతులు ఉన్నారో అందరి ఖాతాల్లో అయితే రైతు బంధు అయితే జమ అవుతుంది. రైతు బంధు పడగానే నేను ఒక అప్డేట్ కూడా ఇస్తాను మీకైతే. మీరైతే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ చేస్తాను. మీరైతే జాయిన్ కానీ లింక్ పెడతాను. ఎందుకంటే అందులో అయితే పోస్ట్ చేస్తాను మీకు రైతు బంధు పడగానే వెంటనే ఇమేజ్ అయితే. ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతే రుణమాఫీ కూడా పూర్తి వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే దాన్ని వాచ్ చేయండి. మీకు కూడా తెలుస్తుంది రుణమాఫీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని. ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.